సో ఫ్రెండ్స్, సెన్సెక్స్ ఒక్కసారిగా 850 పాయింట్స్ అయితే లాస్ట్ ట్రేడింగ్ డే పడిపోయి క్రాష్ అయితే అయిందనమాట. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ నిజంగానే ఇండియా పైన 50% టారిఫ్ అమలు చేశాడు ఈ రోజు నుంచి. మీరు చూసుకుంటే న్యూస్ అయితే చాలా క్లియర్గా ఉందండి. సో ఇండియన్ ప్రొడక్ట్స్ ఏవేవైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో, ఏవేవైతే కంటైనర్లు షిప్పుల్లో లోడ్ చేసామో, ఆగస్టు 27 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఎవరెవరైతే లోడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 50% టారిఫ్ అమలైతే అవుతుందన్నమాట. అంటే ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఎవరెవరైతే యుఎస్ కంటైనర్లు అమెరికాకి పంపిస్తున్నారో, ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అన్ని ఎక్స్పోర్ట్స్ పైన దాదాపు మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ పైన మనం చూసుకుంటే కనుక టారిఫ్ అయితే పడుతుందన్నమాట. అంతేకాకుండా ఆ ఎక్స్పోర్ట్స్ అని అమెరికాకి కూడా చేరుంటాయి కదా. ఈపాటికే ఇంతకు ముందు కూడా కొన్ని ఎక్స్పోర్ట్స్ చేసి ఉంటారు కదా. ఆ ఎక్స్పోర్ట్స్ మనం వచ్చేసరికి సెప్టెంబర్ 17, 2025 లోపల బయటికి తీసి అమెరికాలో అమ్మేయాలి, లేదంటే వేరే హౌస్ నుంచి బయటకైనా తీయాలి. లేకపోతే అమెరికాకి ప్రెజెంట్ ఆల్రెడీ వెళ్ళున్న గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా టారిఫ్ పడబోతుంది అనమాట. సో ద ఇంపోర్టర్ సర్టిఫైస్ టు ద యుఎస్ కస్టమ్స్ బై డిక్లేరింగ్ ద స్పెషల్ కోడ్ HTSUS. సో ఒక స్పెషల్ కోడ్ అనేది డిక్లేర్ అయితే చేసిందనమాట యుఎస్ దీని గురించి కూడా. సో ప్రెజెంట్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇండియాలో చాలా సెక్టార్స్ మనం చూసుకుంటే కనుక అమెరికాకి చాలా గూడ్స్ని అండ్ సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. వీటిల్లో మేజర్గా మనం చూసుకుంటే కనుక టెక్స్టైల్ ఇండస్ట్రీ అనమాట. ఇండియా తయారు చేసే టెక్స్టైల్స్లో దాదాపు 55 నుంచి 60% ఆఫ్ ద టెక్స్టైల్స్ని మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో వర్స్ట్ బాగా హిట్ అయింది టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో మనం చూసుకుంటే కనుక న్యూస్లో నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ఆఫ్టర్ ట్రంప్ నోటిఫైస్ అడిషనల్ టారిఫ్ టెక్స్టైల్ యూనిట్స్ ఇన్ తిరుపూరు, నోయిడా, సూరత్ హాల్ట్ ప్రొడక్షన్ సే ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో మనం చూసుకుంటే తిరుపూర్ కానీ, నోయిడా కానీ, సూరత్ కానీ టెక్స్టైల్ ఇండస్ట్రీకి బాగా ఫేమస్. సో ఇక్కడ ఎవరెవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో, ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళు అసలు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, ప్రొడక్షన్ లైన్ ఆపేసుకున్నారనమాట. సో నిన్నటి నుంచి ఎందుకంటే ట్రంప్ టారిఫ్ నిజమని వాళ్ళకి అర్థమైంది. సో చాలా వరస్ట్గా హిట్ అయితే టెక్స్టైల్ ఇండస్ట్రీ అయింది. దాని తర్వాత రొయ్యలు అండి, స్ట్రిప్ ఇండస్ట్రీ. సో మన ఇండియాలో పండించే రొయ్యలు ఏవైతే ఉంటాయో దాదాపు దాంట్లో 60 to 70% మనం చూసుకుంటే అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంతకు ముందు చైనాకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు. చైనాలో ఈ మధ్యకాలంలో లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి రొయ్యలు బాగా పండుతున్నాయి. సో దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ అయితే అయింది రొయ్యల మార్కెట్. కానీ మనం చూసుకుంటే కనుక మనం ఆల్టర్నేట్గా యూఎస్ని వెతుక్కున్నాం ఎక్స్పోర్ట్ చేయడానికి. సో ప్రజెంట్ ఇప్పుడు యూఎస్ 50% టారిఫ్ వేస్తున్నారు అంటే ఇప్పుడు దాకా వాళ్ళు సపోజ్ ఒక $20 పెట్టి కొనుక్కునే రొయ్యల్ని వాళ్ళు ఇప్పుడు $30 పెట్టి కొనాలన్నమాట ఇండియా నుంచి వచ్చే రొయ్యల్ని. సో వాళ్ళంతా ఎఫోర్డ్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి ఈ సేల్స్ కూడా పడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడు రొయ్యలు కూడా వర్స్ట్గా హిట్ అయింది, చాలా వర్స్ట్గా హిట్ అయింది. దాని తర్వాత కార్పెట్స్, ఇండియాలో తయారయ్యే కార్పెట్స్లో 70% అమెరికాకే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో కార్పెట్ ఇండస్ట్రీ కూడా భయంకరంగా హిట్ అయింది. మనం చూసుకుంటే డైమండ్ సెక్టార్ కూడా భయంకరంగా హిట్ అయింది. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక వీటన్నిటి వల్ల ఈ ఎక్స్పోర్ట్స్ తగ్గడం వల్ల ఈ బిజినెస్లు అన్నీ చాలా ఉంటాయండి. ఇవన్నీ ఇంపాక్ట్ అవ్వడం వల్ల ఇండియా తాలూకు జీడిపి కొద్దిగా పడే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. ఇది నిజం. సో ఇదొక్కటే కాదు, జాబ్ మార్కెట్ కూడా ఇప్పుడు దాకా ఈ ఇండస్ట్రీస్లో పనిచేసే ఈ చిన్న కంపెనీల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, చిన్న ఉద్యోగాలు కావచ్చు, మీడియం లెవెల్ మేనేజర్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి జాబులు కూడా ప్రజెంట్ ఇప్పుడు స్టేట్లో ఉన్నాయి. ఖచ్చితంగా పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపు కొన్ని లక్షల జాబులు పోయే అవకాశాలు ఉన్నాయని నివేదికలు అయితే చెప్తున్నాయి. సో వీటన్నిటి దృష్ట్యా మనం కనుక అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అందుకని లాస్ట్ ట్రేడింగ్ డే దాదాపు 850 పాయింట్స్ అయితే పడిపోయిందనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు మన మార్కెట్ ఇలా ఉన్నప్పుడు ఇంకా మార్కెట్ పడే అవకాశం ఉందా, ఇంకా ఎంతవరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది, ఇప్పుడు మనం ఇలాంటి టైంలో ఎలా చేయాలి, ఏం చేస్తే మంచిది, ఇంకా ఇప్పుడు నేను వచ్చేసరికి కొన్ని సెక్టార్స్ చూపించాను కదా. ఈ సెక్టార్స్లో ఏ సెక్టార్స్ మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి, ఏ సెక్టార్స్ ఇంకా డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు యాజ్ ఎన్ ఇన్వెస్టర్గా మన పరిస్థితి ఏంటి, కొంచెం అగమ్యగోచరంగా ఉందని అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తే బెటర్ అన్న టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి. దాంట్లో మనం ఫ్రీగా టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా, ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇస్తున్నాను. ఆల్మోస్ట్
60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంటర్డే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మనీఫీ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంటర్డే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మనీఫీ టెలిగ్రామ్ ఛానల్ మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ఫ్రీగా ఇంటర్డే ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్లో ఇస్తున్నాను కదా. సో ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంటర్డే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మనీఫీ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అయ్యి. సో మీరు కూడా ఫ్రీగా ఇంటర్డే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మనీఫీ టెలిగ్రామ్ ఛానల్ మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ఫ్రీగా ఇంటర్డే ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్లోకి దయచేసి జాయిన్ అవ్వాలనుకుంటున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో టెలిగ్రామ్ లింక్ మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవుతామండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారనమాట. ఈరోజు మనకు అర్థం కావాల్సిన విషయం, సో మార్కెట్ పడ్డానికి మనం చూసుకుంటే యూఎస్ వచ్చేసరికి నిజంగానే ఎవరెవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద 50% టారిఫ్ వేసేస్తారని డిక్లేర్ అయితే చేసేసింది అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు దీనికోసమని మార్కెట్ ఇలా పడింది. కాకపోతే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మీరు చూసుకుంటే లాస్ట్ వీక్ సో జిఎస్టీ రిఫార్మ్స్ అయితే వచ్చినాయి అనమాట. జిఎస్టీ మోడీ గారు వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇండియా కన్జంప్షన్ చేసుకునే వస్తువుల్లో జిఎస్టీ కొద్దిగా నేను తగ్గించబోతుందని అనౌన్స్ చేశారు సడన్గా. సో అసలు ఆ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే మనకి అప్పుడే సగం అర్థమైపోయి ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఏ సెక్టార్స్లో ఏ వస్తువులు అయితే అమెరికాకి ఎక్స్పోర్ట్ అయితే అవుతున్నాయో ఆ వస్తువుల్ని అమెరికాకి మనం ఇప్పుడు ఖచ్చితంగా పంపించాం. ఎందుకంటే 100 రూపాయలు పెట్టి కొనుక్కునే వస్తువుని ఎవరు కూడా ఇష్టపడి 150 రూపాయలు పెట్టి పక్క రోజు కొనుక్కోవాలని అనుకోరు అనమాట. అక్కడ సేల్స్ ఏం జరగవు, ఆయన వెనక్కి వచ్చేస్తాయి, లేదంటే పంపించిన వేస్ట్ అయితే అయిపోయి అక్కడే వదిలేసుకోవాలి, మళ్ళీ ఆ షిప్పింగ్ ఛార్జెస్ ఎందుకులే అని. సో ప్రజెంట్ నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఆ వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు ఏవైతే ఉంటాయో ఎలాగోలాగా ఇండియన్ బయర్స్తో కొనిపించాలి, ఇండియన్ జనాలతోనే కొనిపించాలి. అందుకని ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అయితే మోడీ గారు తీసుకొచ్చారనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఆల్టర్నేట్గా కొత్త ఎక్స్పోర్టర్స్ని ఎత్తుక్కోవాలి, కొత్త కంట్రీస్ ఎవరైతే కన్సంప్షన్ చేస్తున్నారో వాళ్ళనైతే వెతుక్కోవాల్సి వస్తుంది. సో దాని గురించి నేను క్లియర్గా ఇంకొక వీడియోలో చెప్తా. మేజర్గా ఈ వీడియోలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే, అసలు ఇక్కడ దాకా ఎలా వచ్చింది. సో మనం చూసుకుంటే లాస్ట్ వీక్ ట్రంప్కి పుతిన్కి పెద్ద మీటింగే జరిగింది. సో పుతిన్ వచ్చేసరికి అన్నిటికీ అంగీకరించాడు, నేను ఏదో ఒక డీల్ చేసుకుంటానని చెప్పాడు ట్రంప్తో ఆల్రెడీ. కానీ సీజ్ ఫైర్ చేస్తానని చెప్పాడు, యుక్రెయిన్తో యుద్ధం ఆపేస్తానని చెప్పాడు ట్రంప్కి. సో డీల్ మంచిగానే పెట్టుకొని వెళ్ళాడు. నెక్స్ట్ అసలు ఈ డీల్ అయితే సక్సెస్ అయితే అయింది. ఈ మీటింగ్ పుతిన్ది ఇంకా ట్రంప్ మీటింగ్ అయితే మంచిగా సక్సెస్ఫుల్ అయితే అయింది. కానీ పుతిన్ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడంటే, ఒక చిన్నపాటి విన్ సిచ్యువేషన్కి వెళ్దాం అనుకున్నాడు అనమాట. పుతిన్ ఏం హ్యాండ్ ఇచ్చాడంటే, సో పుతిన్ బేసికల్గా మంచోడే అండి అతని పర్స్పెక్టివ్ నుంచి. అతను ఏం చేశాడంటే, నేను యుక్రెయిన్ పైన యుద్ధం ఆపేస్తాను, యుక్రెయిన్ ప్రధానితో నేను వచ్చేసరికి ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, అండ్ యుక్రెయిన్ ప్రధానితో నేను వచ్చేసరికి సంతకాలు కూడా పెడతాను పేపర్స్ పైన. కానీ యుక్రెయిన్కి ప్రధాని జెలెన్స్కీ కాదని అయినా చెప్తున్నాడు అనమాట. సో ఒకవేళ జెలెన్స్కీ వచ్చేసరికి పీస్ మీటింగ్కి నేను వస్తాను, నేను పీస్ మీటింగ్ చేసుకుంటానని చాలాసార్లు చెప్పాడు. కానీ ఇక్కడ గెలిచేది కూడా జెలెన్స్కీ అనమాట. సో పుతిన్తో సరిసమానంగా ఒక పీస్ మీటింగ్ దగ్గర కూర్చొని సంతకాలు పెట్టి ఒప్పందం చేసుకున్నాడు అంటే, పుతిన్కి ఉన్నంత ఇమేజ్, పుతిన్కి ఇచ్చే గౌరవం మనం జెలెన్స్కీకి కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో జెలెన్స్కీ వచ్చేసరికి ఆ విషయంలో చాలా విన్ అయ్యాను అనుకున్నాడు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, జెలెన్స్కీని అసలుకి పుతిన్ వచ్చేసరికి నువ్వు లెజిటిమైట్ ప్రధానమే కాదు మీ యుక్రెయిన్ కంట్రీకి, సో ఎవరైనా యుక్రెయిన్కి సంబంధించినంత వరకు కొత్త ప్రధాని తీసుకురండి, నేను ఆయనతో కూర్చొని సంతకాలు అయితే పెడతాను, జెలెన్స్కీతో మాత్రం నేను పెట్టను అన్నాడు. సో జెలెన్స్కీకి హ్యాండ్ అయితే ఇచ్చారు అందరు కలిసి. సో ప్రజెంట్ ఇప్పుడు జెలెన్స్కీ ఒప్పుకుంటాడో ఒప్పుకోడా, ఆయన ఎలా ఒప్పిస్తారనేది మనం అయితే చూడాలి. సో ఇంకా మీటింగ్ చేసరికి అండర్వే, ఇంకా దీనికి టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే జెలెన్స్కీకి ఏమీ దక్కలేదు. ఇప్పుడు ఆయన పట్టుకొని ప్రధానే కాదంటారు. ఇంకా ఆయన ఇప్పుడు దాకా పోరాడింది, ఇన్ని సంవత్సరాలు చేసింది, 3-4 years చేసింది అంతా వేస్ట్ అయిపోయింది. సో ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకుంటాయి. పుతిన్ వచ్చేసరికి ఒకవేళ జెలెన్స్కీతో సంతకాలు పెడితే మాత్రం జెలెన్స్కీకి చాలా వాల్యూ ఇచ్చినట్టు, ఆయన అంగళం ఎక్కించి కూర్చోబెట్టినట్టు అనమాట. సో పుతిన్కి అది ఇష్టం లేదు. సో పుతిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పుతిన్ కూడా కరెక్టే. సో ప్రజెంట్ ఇప్పుడు దీనివల్ల మనం చూసుకుంటే కనుక, సో ట్రంప్ వచ్చేసరికి మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం, సో యుక్రెయిన్తో రష్యా చేస్తున్న యుద్ధాన్ని మనం వచ్చేసరికి ఫ్యూలింగ్ చేస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం అన్నట్టుగా కంప్లీట్గా అమెరికా అయితే చెప్పుకొస్తుంది. సో దీనివల్ల మనం చూసుకుంటే కనుక నిజంగానే ఈ రోజు నుంచి మీరు అసలుకి నేనే నమ్మలేకపోయానండి కాసేపు, అసలుకి నిజంగానే జరుగుతుంది. సో నిజంగానే ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీలు కొన్ని హాల్ట్ చేసినాయి, ప్రొడక్షన్ లైన్స్ని ఆపేసుకొని కూర్చున్నాయి, ఏం చేయాలో తెలియక. సో ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసరికి బాగా చూడాల్సిన విషయం, ఏ సెక్టార్స్ బాగా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నాయి. మీ ముందుకి కొన్ని నెంబర్స్ తీసుకొస్తున్నాను చూడండి. స్ట్రిమ్స్, రొయ్యలు తయారు చేసే కంపెనీలు,
అవంతి ఫీడ్స్ కావచ్చు. అవంతి ఫీడ్స్ ఏం చేస్తుంది, రొయ్యలు తినే ఫుడ్ని తయారు చేస్తూ ఉంటుంది. అలాగే షింప్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ హిట్ అనమాట. ఎందుకంటే మనం చూసుకుంటే యూఎస్ షేర్ ఇన్ ఇండియా ఎక్స్పోర్ట్స్, మనం ఇండియా ఎక్స్పోర్ట్ చేసే రొయ్యల్లో 32% రొయ్యలు అమెరికాకి వెళ్ళబోతున్నాయి. అవన్నీ హిట్ అవ్వబోతున్నాయి. దాదాపు టోటల్ పేయబుల్ టారిఫ్ 60%గా ఉండబోతుంది. అంటే మనం వచ్చేసరికి ఒక ₹100 షింపు అమెరికాకి పంపిస్తే అమెరికన్స్ అది ₹160 పెట్టి కొనుక్కోవాలి. అది జరిగే పని కాదు. పెట్రోలియం ప్రొడక్ట్స్ లోగా హిట్ అవుతుంది, ఓన్లీ 6% టారిఫ్ ఉండబోతుంది. ఆర్గానిక్ కెమికల్స్ పైన 54% టారిఫ్ ఉండబోతుంది, చాలా ఎక్కువ. ఆ సెక్టార్స్ ఏవి ఉంటాయో హిట్ అవుతాయి. కార్పెట్స్ 52 లేదంటే 53% హిట్. అపెరల్ ఉమెన్ లేదంటే అపెరల్ మెన్ లేదంటే టెక్స్టైల్స్ మేడప్ 63, 59. అంటే ఇక్కడ నుంచి థాయిలాండ్, కంబోడియా, వియట్నాం, ఈ చిన్న కంట్రీస్, బంగ్లాదేశ్, ఈ కంట్రీస్ కన్నా ఎక్కువ టారిఫ్ ఇండియా మీద పడింది అనమాట. సో ప్రజెంట్ ఏం జరిగిద్దంటే వాళ్ళు వచ్చేసరికి మనలాగే మనంత క్వాలిటీదే, మనం 100కి తయారు చేస్తే వాళ్ళు 100కే తయారు చేస్తారు. కానీ ఆ గుడ్డ అమ్మేటప్పుడు మనం ₹160, ₹163 పెట్టి అమ్మాలి. వాళ్ళు ₹120 పెట్టి అమ్ముకుంటారు. కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ మంచిగా హెల్దీగా సేల్ అవుతూ ఉంటాయి. మనం కాంపిటీషన్ నుంచి అవుట్ అయితే అయిపోతాం. దాంట్లో అసలు డౌటే లేదు. డైమండ్స్ అంట, డైమండ్ అండ్ గోల్డ్ ప్రొడక్ట్స్ 52% టారిఫ్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేవి. సో ఇంకా అమెరికన్ మేడ్ వేసుకోవాలి వాళ్ళు. స్టీల్, అల్యూమినియం, కాపర్ 51%. సో స్టీల్ కంపెనీలు, అల్యూమినియం కంపెనీలు, కాపర్ కంపెనీలు అవి కూడా ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో కాస్త హైగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్స్ ఓన్లీ ఈ స్టీల్, అల్యూమినియం, కాపర్కి సంబంధించినంత వరకు 16% చేస్తాం. కాబట్టి వేరే మార్కెట్ నీజ్ ఎత్తుకోవచ్చు. కానీ వరస్ట్గా హిట్ అయ్యేది ఏందో తెలుసా, యుఎస్ షేర్ ఇన్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ పర్సెంటేజ్ ఏదైతే ఎక్కువ ఉంటాయో, అంటే ఇండియాలో తయారయ్యే ప్రతి 100 వస్తువుల్లో 60 కార్పెట్లు ఖచ్చితంగా, ఇండియా తయారు చేసే 100 కార్పెట్లు 60 కార్పెట్లు ఖచ్చితంగా అమెరికాకి వెళ్తాయి. కాబట్టి ఇలాంటివి ఎక్కువ హిట్ అవుతాయి. ఫార్మాసిటికల్స్ హిట్ అవ్వవు, ఎందుకంటే టారిఫ్ పెట్టలేదు, అవి మెడికల్కి సంబంధించినవి కాబట్టి. టెక్స్టైల్స్ చూసుకుంటే దాదాపు 50%, మనం ఇండియాలో తయారు చేసే టెక్స్టైల్స్లో 50% అమెరికాకే పంపిస్తాం. హిట్. గోల్డ్, డైమండ్ ప్రోడక్ట్స్ 40% మనం పంపిస్తూ ఉంటాం. 52% టారిఫ్ వేసేసాడు ట్రంప్, హిట్ అయింది. దాని తర్వాత అల్యూమినియం, కాపర్ ఓన్లీ 16% తయారు చేస్తాం. ఎంత టారిఫ్ పెట్టుకున్నా సరే మనం వేరే బయర్ని ఎత్తుక్కుంటే పెద్ద విషయం అయితే కాదు. మెషినరీ అండ్ మెకానికల్ అప్లయన్సెస్ ఇది కూడా 51% హిట్, 20% కాబట్టి పర్లేదు, మనం ఏదో చేయొచ్చు ఈ విషయంలో. మిషనరీ అండ్ మెకానికల్ అప్లయన్సెస్. స్మార్ట్ ఫోన్స్లో టారిఫ్ లేదు మళ్ళీ. సో వెహికల్ పార్ట్స్ వచ్చేసరికి మీడియం లెవెల్లో హిట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఓన్లీ 11% మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. కాకపోతే ఫర్నిచర్, బెడ్డింగ్, మ్యాట్రసెస్ ఇది వచ్చేసరికి 44%. మనం చూసుకుంటే ఇండియాతో తయారు చేసే ప్రతి 100 మ్యాట్రసెస్, ఫర్నిచర్లో 44% అమెరికాకే పంపిస్తాం. సో అవి వచ్చేసరికి బాగా హిట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సో దీనివల్ల ఇండియా జీడిపి కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో మీరు చూసుకుంటే అనలిస్ట్ ఎస్టిమేట్ జీడిపి రిడక్షన్ బిట్వీన్ 0.2 నుంచి 1% ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇయర్ 26లో జీడిపి అటు ఇటు అయ్యే అవకాశాలు అయితే చాలా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడు ఇలాంటి తరుణంలో మనం చేసే పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి అంటే ప్రజెంట్ వచ్చేసరికి ఇండియా సెకండరీ బయర్ని ఎత్తుక్కోవాలి. సో మీరు చూసుకుంటే కనుక యుఎస్ అండ్ సెక్టోరికల్ ఇంపాక్ట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక అమెరికాకి పంపించే వస్తువుల వల్ల ఇండియా జీడిపి పడిద్ది. దాని తర్వాత సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబ్స్ అనేవి పోయే అవకాశాలు ఉన్నాయి. టెక్స్టైలు, జెమ్స్, జ్యువెలరీ కోవిడ్ అప్పుడే చాలా సపోర్ట్ తీసుకొని నిలబడ్డ మార్కెట్ అండి. అది వచ్చేసరికి ఇప్పుడు క్రాష్ అయ్యే అవకాశాలు ఉంది. సో అందువల్ల సెన్సెక్స్ మనం చూస్తూ ఉంటే పడిపోతుంది అనమాట. సో దీంట్లో ఎవరిది తప్పు అంటే మనం ఎవరిది తప్పు అని చెప్పలేం, అమెరికా స్వార్థమే వీటన్నిటికీ దారి అయితే తీస్తుందని నాకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. కింద ఒపీనియన్ మీకు ఏది ఉంటే అది రాయండి. సో మీ ఒపీనియన్ ఏంటి? సో మీరు వచ్చేసరికి లైక్ ఇక్కడ నుంచి ఇండియన్ ప్రోడక్ట్స్ని వాడదాం అనుకుంటున్నారా? ఒకవేళ వాడదాం అనుకున్నట్లయితే మీలో ఎవరైనా సరే ఇండియా ప్రోడక్ట్స్ వాడుతున్నట్టయితే సో ఇక నుంచి ఇండియా కన్జంప్షన్ మన చేతుల్లోనే ఉందన్నమాట. ఒకవేళ మనం వచ్చేసరికి ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళాం, దాంట్లో మోస్ట్లీ ఇండియన్ మేడ్ ఏదో చూడండి. ఎలక్ట్రానిక్స్ మార్కెట్కి వెళ్ళాం, ఇండియన్ మేడ్ ఏదో చూడండి. ఒకవేళ ₹10 తక్కువ ఉంది ఇండియన్ మేడ్, లేదంటే సేమ్ ప్రైస్ ఉంది ఇండియన్ మేడ్, పనిచేసే అవకాశాలు ఉన్నాయి, మంచిది అనుకుంటే నమ్మకంకు కొనుక్కోవచ్చు అనమాట. మన ఇండియన్ ప్రోడక్ట్స్ని మనమే ఇక్కడి నుంచి ప్రోత్సహించాల్సి వస్తుంది. సో టారిఫ్స్ అనేవి నిజం. ట్రంప్ వచ్చేసరికి చాలా స్వార్థపూరితంగా డెసిషన్ తీసుకున్నాడు. దీనివల్ల అల్టిమేట్గా ట్రంపే నష్టపోతాడు. ఇప్పుడు అమెరికాలో ఇన్ఫ్లేషన్ బీభత్సంగా పెరిగిద్ది, డౌటే లేదు, నేను గ్యారంటీ దానికి.
సో ఇప్పుడు దాకా ₹100 పెట్టి కొనుక్కునే వస్తువు ₹120 పెట్టి కొనాలంటే ఆబ్వియస్గా ముద్రిస్తారనమాట వాళ్ళే కరెన్సీని. సో ఇక్కడి నుంచి బ్రిక్స్ కరెన్సీ వచ్చేసరికి కొద్దిగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మనం సైలెంట్గా చైనాతో ఇంకా రష్యాతో సత్సంబంధాలు ఎక్కువగా పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు దాకా నేను చెప్పింది ఓవరాల్ బ్రాడర్ మార్కెట్. సో దీనివల్ల మన స్టాక్స్ మండే కాదు థర్స్డే మార్కెట్ సెషన్లో ఎలా ఎఫెక్ట్ అవబోతున్నాయో ఒక డెడికేటెడ్ వీడియోతో చేస్తాను. అంతకన్నా ముందు మీ అభిప్రాయం ఏంటి? సో దీనివల్ల మీరు వచ్చేసరికి మార్కెట్స్ ఇలా అతలాకుతలం అవుతున్నాయి కదా, మీరు వచ్చేసరికి ఇంకా ఏ సెక్టర్ ఇంపాక్ట్ అవుతాయి అనుకుంటున్నారు? సో నేను వచ్చేసరికి చెప్పింది ప్రైమరీ లెవెల్ 1 అనమాట. సో ఇవన్నీ లెవెల్ 1 సెక్టార్సే. లెవెల్ 2 సెక్టార్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన సెక్టార్స్కి రా మెటీరియల్స్ అందించే సెక్టార్స్ అనమాట. అవి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అవి ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాంతోపాటుగా నెక్స్ట్ ట్రేడింగ్ డే మన మార్కెట్ పరిస్థితి ఏంటో చెప్తాను. ఈ లోపల మీ పోర్ట్ఫోలియో ఏదైనా మీరు స్టాక్స్ ఉన్నాయా, దాన్ని మీరు బై చేద్దాం అనుకుంటున్నారా, సెల్ చేద్దాం అనుకుంటున్నారా, పోనీ యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో మీ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లైస్ ఇస్తున్నాను. లాస్ట్ 1 వీక్ 500 కన్నా ఎక్కువ కామెంట్స్కి నేను పర్సనల్గా రిప్లై ఇచ్చాను, చూసుకోండి. ఈ వీక్ కూడా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అందిస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియో స్టాక్ ఉంది, ఆ స్టాక్ గురించి మీరు డెడికేటెడ్గా వీడియో పెట్టిద్దాం అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎక్కువగా ఎవరైతే స్టాక్ గురించి ప్రస్తావిస్తారో తప్పకుండా స్టాక్ గురించి నేను డెడికేటెడ్ వీడియో చేస్తానండి. అలా కాకుండా మీరు స్టాక్స్ని కొంటుంటే అమ్ముతుంటే ఈ థర్డ్ పార్టీ డిమాట్ అకౌంట్ బ్రోకర్స్ ఉంటారు, వీళ్ళు చాలా ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ చేస్తుంటారు. మీకు తెలియకుండానే ట్రాన్సాక్షన్ ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్, యాన్యువల్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని, ఆ ఛార్జెస్ అని, ఈ ఛార్జెస్ అని వేస్తూ ఉంటారు. ఆ ఛార్జెస్ అన్నీ మీరు వాళ్ళు కడుతూ ఉంటారు కదా, అవన్నీ కట్టకుండా మీరు కనుక జస్ట్ ఇన్ కేస్ కట్టకుండా ఆ డబ్బుల్నే కనుక మీరు చూసుకుంటే ఇయర్ ఎండింగ్లో ఆ డబ్బులతో మీరు 2-3 బ్లూ చిప్ స్టాక్స్ కొనుక్కోవచ్చు. సో అలా ఆ డబ్బులన్నీ సేవ్ చేసుకొని బ్లూ చిప్ స్టాక్స్ ఎవరైనా కొనుక్కుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ 1 ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఈ ఫ్రీ డిమాట్ అకౌంట్ని ఎవరైతే క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి యాన్యువల్ మెయింటైన్ ఛార్జెస్ ఉండవు. దాంతోపాటు మన ఛానల్ నుంచి మనం ఇస్తున్న ఆఫర్ ఏంటంటే ఈ అకౌంట్ 5 నిమిషాలు ఓపెన్ అవుతుంది, నచ్చకపోతే 5 నిమిషాలు క్లోజ్ అయిపోయింది. మనం ఇస్తున్న ఆఫర్ ఏంటంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అయ్యి మీ పోర్ట్ఫోలియో అనాలిసిస్ చేయించుకోవాలనుకున్న, పోర్ట్ఫోలియో రివ్యూలు చేయించుకుందాం అనుకున్నా సరే నేను కానీ మా టీం కానీ ఈ విషయంలో ₹1 కూడా మీ దగ్గర నుంచి తీసుకోము, వాళ్ళు కూడా అడగరు, మీరు కూడా ఇవ్వద్దు. ఎందుకంటే మీరు మా దగ్గర ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కాబట్టి ఈ సర్వీస్ని నేను మీకు ఫ్రీగా ఇస్తాను. సో ఫర్దర్ అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి. సో మన ఛానల్ ఇన్ కేస్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.